హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు ఎల్ఎస్ డైలీ వ్లాగ్స్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయ టమాటా కోడిగుడ్డు అయితే కర్రీ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నాను ఒకసారి మీకు చేసే విధానం, కావలసిన పదార్థాలు అయితే నేను చూపిస్తాను. ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియో పెడుతున్నాను కదా, కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేస్తే చాలు. అది కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. మీరు అంతకు మించి నేను ఏం అడగట్లేదు కదా. కొంచెం ఫుల్ వీడియో మొత్తం చూసి కొంచెం లైక్ చేయమని చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్. కొంచెం మొత్తం ఫుల్ వీడియో చూడండి, కొంతమందికి రీచ్ అవుతుంది కదా. మీరు చాలా సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు అవుతారు. ఇదిగోండి, బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మాత్రమే మనం ములక్కాయ టమాటా అయితే వేసుకోవాలన్నమాట. మామూలుగా పులుసు కూరలోకి అయితే మనం అన్నీ కలిపెట్టేస్తాం కదా. నేనైతే అలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను పులుసు కూరలోకి అయితే, వెజ్ కూరలో అయితే బెండకాయ లాంటిది, దోసకాయ టమాటా ఇట్లాంటివి ఏమన్నా పులుసు కూర వండినప్పుడు నేను అట్లా కలిపి పెట్టేస్తాను. నాన్ వెజ్ ఏమో చేపల పులుసు మీకు తెలిసిందేగా, చాలా వీడియోస్లో నేను మీకు షేర్ చేశాను. అదైతే మామూలుగా అసలు కలిపి పెట్టేస్తాను ఎప్పుడు కూడా. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను టమాటాను ములక్కాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇట్లా వేసేసుకుంటే రెండు కలిపి ఈ టమాటా వాటర్ ఉంటాయి కదా, దాంట్లో మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇట్లా ఒకసారి తిప్పేసుకుని ఒకసారి అట్లా మొత్తం తిప్పేసుకున్న తర్వాత మనం ఉప్పు కొంచెం, దానికి సరిపడా మనం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇట్లా వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిపేసి, మొత్తం ఇప్పుడు ఎందుకు వేసుకుంటామంటే ఆ ములక్కాయ ముక్కలకి కొంచెం ఆ ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి అన్నమాట. కొంతమంది అట్లా టమాటాలుగానే ఉంటాయి, అవి మగ్గవన్నమాట. ఇప్పుడే వాటర్ పోసుకోవటం కానీ ఉప్పు కారం వేయటం కానీ అట్లా చేయకూడదు. పూర్తిగా ఆ టమాటా వాటర్లో కొంచెం మంచిగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. ఇదిగో చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో టమాటా మొత్తం. హైలో కూడా పెట్టకూడదు. హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది, అడుగంటిపోయి ఆ ముక్కలుగానే ఉంటాయి, ఉడకవు. ఇట్లా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఇట్లా పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మంచిగా మగ్గుతుంది. కొంచెం ఆ సిమ్లో ఉండటం వల్ల మంచిగా ములక్కాయ ముక్క కూడా మంచిగా మగ్గుతుంది అన్నమాట. పూర్తిగా ఈ విధంగా అయితే మగ్గిపోయింది. నూనె చూసారా పైకి మంచిగా కనిపిస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం కారం వేసుకోవాలి. కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు గుడ్లు వేసుకుంటాను నేనైతే. మొత్తం ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవ్వటం కేవలం మీ సపోర్ట్ వల్లే అంతవరకు నేను వెళ్ళగలిగాను. ఇంకా వాచ్ టైం కూడా మీరు ఇట్లా ఫుల్ వీడియో మొత్తం చూస్తే మీరు ఇంకాను నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. తప్పకుండా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను చాలా మీ మీద అయితే నమ్మకం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇట్లా కలిపేసిన తర్వాత కారం వేసి ఇట్లా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదు. అదే మనం చేసే కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం ఇంకా మూత పెట్టేసుకుంటే, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే ఇప్పుడు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మ్యాక్సిమం ప్రతి ఒక్క దాంట్లో కరివేపాకు అయితే
కంపల్సరీగా వేస్తాను, లేకపోతే ఇంకా వేయను. కానీ ఉంటే మాత్రం ప్రతి ఒక్క దాంట్లో వేస్తాను. ఇంకా గుడ్లు కూడా ఘాట్లు పెట్టేసుకుని గుడ్లు కూడా వేసేసాను అనమాట. కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఇంకొకసారి ఇట్లా కలిపేసుకుని కొంచెం మగ్గితే ములక్కాయ టమాటా గుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అంత గ్రేవీగా చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.